దోస గింజలు మనం కోసి పడేస్తాం కదా, ఆ దోస గింజలు చెట్టు వచ్చింది. మల్లి చెట్లో వేసాను, పాదులో వేస్తే ఈ పాదులో వేసాను అనమాట. మంచి కాయలు 3 కాసినాయి. ఇది బాగుంది కలరు. మొన్న ఫస్ట్ సారి కాసినవి ఇంత కలర్ రాలేదు. అప్పుడు వీడియో తీయలేకపోయాను, ఎవరు తీసేవాళ్ళు లేక. ఇప్పుడు తీస్తున్నాను. 3 కాయలు వచ్చినాయి. ఇది లాస్ట్ కాయ అనమాట. తర్వాత వస్తాయో లేదో కూడా తెలియదు. ఇది చెట్టు, ఇది మాకు కరేపాకు చెట్టు, మందార చెట్టు. పూలు ఎన్ని, చిన్న చెట్టుకి ఎన్ని మందార పూలు కలరు, ఎన్ని మొగ్గులో. చిన్నదే కదా. సరే, మా చెట్టుకి కాసిన దోసకాయ అండి. మా చెట్టు దోసకాయ మొన్న ఒక వీడియో పెట్టాను కదా, ఆ దోసకాయ చట్నీ చేస్తున్నాను. ఈజీ అండి, 5 మినిట్స్ 10 మినిట్స్ కూడా పట్టదు. ఈ చట్నీ ఈజీగా చేసుకోవటం అన్నమాట. చెప్పాను కదండి, దోసకాయ, మా చెట్టు దోసకాయ, రోటి పచ్చడి, పచ్చిమిరకాయ తొక్కండి. ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా, తయారు చేసి పెట్టుకుంటానని. ఇదండి ఈ పచ్చడి. మనకి ఎంత కావాలో, ఎన్ని స్పూన్లు అవసరమో అంత, దీనికి ఈ చేసే వాటికి ఎంత కావాలో అంత వేసుకుంటాను. టమాటాలు ఉడకబెట్టి ఉంచానండి, 2 టమాటాలు. ఈ దోసకాయలు మన ఇష్టం, ఎన్నన్నా వేసుకోవచ్చు. నేను 2 టమాటాలు వేసి కొంచెం చింతపండు వేసానండి. ఇది చింతపండు ఎంతో వేయలేదు, వేసి మగ్గబెట్టానండి. పసుపు ఉప్పు వేసి మగ్గబెట్టి పెట్టుంచాను. దీన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ దోసకాయని తురుముతానండి. చాలామంది మన రోట్లో వేసి చిన్న ముక్కలు కోసుకుంటారు, చిన్న చిన్న ముక్కలు. కానీ నేను తురుము చేస్తానండి. బాగుంది తురుముంటాం. ఇలా పెద్దవి అనమాట. ఈ ఓల్స్ పెద్దవి ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి కాబట్టి నేను పెద్దాట్లను తురివేస్తాను. తురిమేసి చేస్తాను అనమాట. అది మొత్తం ఎలా చేయాలి చూపిస్తాను. రోట్లో వేస్తానండి. ఇది రోల్ చిన్న రోల్ అండి. నేను ఎక్కడే ఉండి అన్ని, ఏ పచ్చడైనా అండి, గోంగూర అయినా ఏదైనా కానీ నేను మిక్సీలో వేయనండి. నాకు నచ్చదు, మెత్తగా ఉంటే నచ్చదు. ఇలాగే రోట్లో వేసుకొని చేస్తానండి. గోంగూర పచ్చడి, టమాటా చట్నీ, దోసకాయ చట్నీ, దొండకాయ చట్నీ, ఇలాంటివన్నీ రోటి పచ్చళ్ళు మాకు రోజు డైలీ ఒక రోటి పచ్చడి ఉండాల్సిందే. ఇలా రోట్లో వేసేసుకొని వేసేసుకున్నాం కదా. తర్వాత దోసకాయ వేసేస్తానండి. దోసకాయ తురుము వేసాను కదా, దోసకాయ తురుము వేసి, ఇందుకో నేను ముందుగా చేసుకున్న పచ్చిమిరకాయ, నేను ఇంత వేసాను, సరిపోతుందో లేదో చూసుకుంటాను. మళ్ళీ చూసుకుంటాను. బాగుంది. ఇందులో ఉప్పు వేసాను కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలండి. మనకి సరిపోయినట్టుగా వేసుకొని ఇలా నూరేసానండి. తాలింపు పచ్చడి నూరేసానండి. ఇలా నూరాను, ముక్కలుగానే ఉంటుంది. తురిమాను కదా, తురిమినా కూడా పీసులు ఎక్కడికి పోవు, ఉంటాయి. నేను తాలింపులకి గుండు మిరగాయలు వాడతానండి. తమిళనాడు దీనిలో ఇంకా తాలింపు గింజలు, పచ్చెనపప్పు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, మినప్పప్పు, ఆవాలు మనకి ఎంత కావాలంటే అన్నీ వేసుకుంటాము. తర్వాత అండి కరేపాకండి, మాకు చెట్టు ఉంది. కరేపాకు మాకు చెట్టు ఉంది, ఫ్రెష్గా కోసుకొని కరేపాకు చెట్టు ఫ్రెష్గా కోస్తాను.
చేస్తాను నేను. చాలా పెద్దగా ఉన్నాయని కట్ చేస్తున్నాను. కావాలంటే ఉంచేసుకోవచ్చు. కాకపోతే నాకెందుకో ఇంత పెద్ద ఆకులు ఏంటంటే అనిపిస్తుంది, అందుకు కట్ చేస్తాను. ఇంగువ అండి, ఇంగువ మిశ్రం అంతా వేసుకోవచ్చు. కొత్తిమీర అండి వేసింది లాస్ట్ వేసి ఇదండి మంచి వాసన. ఇంగువ వేస్తే మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. గుజ్జు గుజ్జుగా ఉంది, ముక్కలు ముక్కలుగా ఉంటే గుజ్జు ఎక్కువ రాదండి. టమాటాలు అందుకే వేస్తాను, తురిమేది కూడా అందుకే. చాలా టేస్ట్ ఉంటుంది. అబ్బా ఎంత బాగుందో, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. టేస్ట్ సూపర్. అసలు 10 మినిట్స్ కూడా పట్టలేదు చేయటానికి.